హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన బాలయ్య తన సినీ జీవితంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకుని అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. ఆయన సినీ కెరీర్లో అందుకున్న విజయాలేవో అపజయాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 తాతమ్మ కళ రిలీజ్ 1974. దర్శకత్వం ఎన్టీ రామారావు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నంబర్ 2 రామ్ రహీం రిలీజ్ 1974. దర్శకత్వం ఏ సుబ్బారావు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 3 అన్నదమ్ముల అనుబంధం. ఈ చిత్రం రిలీజ్ 1975. దర్శకత్వం ఎస్టి లాల్. ఈ చిత్రం హిట్ అయింది. నంబర్ 4 వేములవాడ భీమకవి రిలీజ్ 1975. దర్శకత్వం డి యోగానంద్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 5 దానవీర సూరకర్ణ రిలీజ్ 1977. దర్శకత్వం ఎన్టీ రామారావు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 6 అక్బర్ సలీం అనార్కలి రిలీజ్ 1979. దర్శకత్వం ఎన్టీ రామారావు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 7 శ్రీ మధ్విరాట పర్వము రిలీజ్ 1979. దర్శకత్వం ఎన్టీ రామారావు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 8 శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం రిలీజ్ 1979. దర్శకత్వం ఎన్టీ రామారావు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 9 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు రిలీజ్ 1980. దర్శకత్వం కె రాఘవేంద్రరావు. ఈ చిత్రం యావరేజ్ అయింది. నంబర్ 10 అనురాగ దేవత రిలీజ్ 1982. దర్శకత్వం టి రామారావు. ఈ చిత్రం అబోవ్ యావరేజ్గా ఆడింది. నంబర్ 11 సింహం నవ్వింది రిలీజ్ 1983. దర్శకత్వం యోగానంద్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 12 సాహసమే జీవితం. ఈ చిత్రం బాలకృష్ణ మొదటి లీడ్ రోల్ చేసిన చిత్రం. రిలీజ్ 1984. దర్శకత్వం భారతీ వాసు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 13 డిస్కో కింగ్ రిలీజ్ 1984. దర్శకత్వం తాతినేని ప్రసాద్. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 14 జననీ జన్మభూమి రిలీజ్ 1984. దర్శకత్వం కె విశ్వనాథ్. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 15 మంగమ్మ గారి మనవడు రిలీజ్ 1984. దర్శకత్వం కోడి రామకృష్ణ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రంతోనే బాలకృష్ణకు స్టార్డమ్ వచ్చింది. నంబర్ 16 పల్నాటి పులి రిలీజ్ 1984. దర్శకత్వం తాతినేని ప్రసాద్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 17 శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రిలీజ్ 1984. దర్శకత్వం ఎన్టీ రామారావు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నంబర్ 18 కథానాయకుడు రిలీజ్ 1984. దర్శకత్వం కె మురళీమోహన్ రావు. ఈ చిత్రం హిట్ అయింది. నంబర్ 19 ఆత్మబలం రిలీజ్ 1985. దర్శకత్వం తాతినేని ప్రసాద్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 20 బాబాయ్ అబ్బాయ్ రిలీజ్ 1985. దర్శకత్వం తాతినేని ప్రసాద్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 21 భార్యాభర్తల అనుబంధం రిలీజ్ 1985. దర్శకత్వం విబి రాజేంద్ర ప్రసాద్. ఈ చిత్రం యావరేజ్ అయింది. నెంబర్ 22 భలే తమ్ముడు రిలీజ్ 1985. దర్శకత్వం పరుచూరి బ్రదర్స్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 23 కత్తుల కొండయ్య రిలీజ్ 1985. దర్శకత్వం ఎస్బి చక్రవర్తి. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 24 పట్టాభిషేకం రిలీజ్ 1985. దర్శకత్వం కె రాఘవేంద్రరావు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 25 నిప్పులాంటి మనిషి రిలీజ్ 1986. దర్శకత్వం ఎస్బి చక్రవర్తి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 26 ముద్దుల కృష్ణయ్య రిలీజ్ 1986. దర్శకత్వం
కోడి రామకృష్ణ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 27 సీతారామ కళ్యాణం. రిలీజ్ 1986. దర్శకత్వం జంధ్యాల. ఈ చిత్రం హిట్ అయింది. నెంబర్ 28 అనసూయమ్మ గారి అల్లుడు. రిలీజ్ 1986. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం హిట్ అయింది. నెంబర్ 29 దేశోద్ధారకుడు. రిలీజ్ 1986. దర్శకత్వం ఎస్ఎస్ రవిచంద్ర. ఈ చిత్రం హిట్ అయింది. ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు మన బాలయ్య. నెంబర్ 30 కలియుగ కృష్ణుడు. రిలీజ్ 1986. దర్శకత్వం కె మురళీ మోహన్ రావు. ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. నెంబర్ 31 అపూర్వ సహోదరులు. రిలీజ్ 1986. దర్శకత్వం కె రాఘవేందర్ రావు. ఈ చిత్రం కూడా యావరేజ్గా ఆడింది. నెంబర్ 32 భార్గవరాముడు. రిలీజ్ 1987. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 33 అల్లరి కృష్ణయ్య. రిలీజ్ 1987. దర్శకత్వం నందమూరి రమేష్. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలింది. నెంబర్ 34 సాహస సామ్రాట్. రిలీజ్ 1987. దర్శకత్వం కె రాఘవేందర్ రావు. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలింది. నెంబర్ 35 ప్రెసిడెంట్ గారి అబ్బాయి. ఈ చిత్రం 1987లో రిలీజ్ అయింది. దర్శకత్వం టి రామారావు. ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 36 మువ్వగోపాలుడు. రిలీజ్ 1987. దర్శకత్వం కోడి రామకృష్ణ. ఈ చిత్రం హిట్ అయింది. నెంబర్ 37 రాము. రిలీజ్ 1987. దర్శకత్వం వై నాగేశ్వరరావు. ఈ చిత్రం హిట్ అయింది. నెంబర్ 38 భానుమతి గారి మొగుడు. ఈ చిత్రం 1987లో రిలీజ్ అయింది. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 39 ఇన్స్పెక్టర్ ప్రతాప్. రిలీజ్ 1988. దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 40 దొంగరాముడు. రిలీజ్ 1988. దర్శకత్వం కె రాఘవేందర్ రావు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 41 తిరగబడ్డ తెలుగు బిడ్డ. రిలీజ్ 1988. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 42 భారతంలో బాలచంద్రుడు. రిలీజ్ 1988. దర్శకత్వం కోడి రామకృష్ణ. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 43 రాముడు భీముడు. రిలీజ్ 1988. దర్శకత్వం కె మురళీ మోహన్ రావు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 44 రక్తాభిషేకం. రిలీజ్ 1988. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. నంబర్ 45 భలే దొంగ. రిలీజ్ 1989. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం హిట్గా అయింది. నంబర్ 46 ముద్దుల మావయ్య. రిలీజ్ 1989. దర్శకత్వం కోడి రామకృష్ణ. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయింది. నంబర్ 47 అశోక చక్రవర్తి. రిలీజ్ 1989. దర్శకత్వం ఎస్ఎస్ రవిచంద్ర. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 48 బాలగోపాలుడు. రిలీజ్ 1989. దర్శకత్వం కోడి రామకృష్ణ. ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. నంబర్ 49 ప్రాణానికి ప్రాణం. రిలీజ్ 1990. దర్శకత్వం చలసాని రామారావు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 50 నారీ నారీ నడుమ మురారి. రిలీజ్ 1990. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. నంబర్ 51 ముద్దుల మేనల్లుడు. రిలీజ్ 1990. దర్శకత్వం కోడి రామకృష్ణ. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 52 లారీ డ్రైవర్. రిలీజ్ 1990. దర్శకత్వం బి గోపాల్. ఈ చిత్రం హిట్ అయ్యింది. నంబర్ 53 తల్లిదండ్రులు. రిలీజ్ 1991. దర్శకత్వం టి రామారావు. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 54 బ్రహ్మర్షి విశ్వామిత్ర. రిలీజ్ 1991. దర్శకత్వం ఎన్టీ రామారావు. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 55 ఆదిత్య 369. రిలీజ్ 1991. దర్శకత్వం సంగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రం మొదటగా యావరేజ్ టాక్ తెచ్చుకొని
నెమ్మదిగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ స్టేటస్లోకి వెళ్ళింది. నెంబర్ 56 ధర్మక్షేత్రం రిలీజ్ 1992, దర్శకత్వం కోదండ రామిరెడ్డి. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది. నెంబర్ 57 రౌడీ ఇన్స్పెక్టర్ రిలీజ్ 1992, దర్శకత్వం బి గోపాల్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 58 అశ్వమేధం రిలీజ్ 1992, దర్శకత్వం కె రాఘవేంద్రరావు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 59 నిప్పురవ్వ రిలీజ్ 1993, దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 60 బంగారు బుల్లోడు రిలీజ్ 1993, దర్శకత్వం రవిరాజా పినిశెట్టి. ఈ చిత్రం హిట్ అయింది. నెంబర్ 61 భైరవ ద్వీపం రిలీజ్ 1994, దర్శకత్వం సంగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 62 గాంధీవం రిలీజ్ 1994, దర్శకత్వం ప్రియదర్శన్. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 63 బొబ్బిలి సింహం రిలీజ్ 1994, దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం హిట్ అయింది. నెంబర్ 64 టాప్ హీరో రిలీజ్ 1994, దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 65 మాతో పెట్టుకోకు రిలీజ్ 1995, దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 66 వంశానికొక్కడు రిలీజ్ 1996, దర్శకత్వం శరత్. ఈ చిత్రం హిట్ అయింది. నెంబర్ 67 శ్రీకృష్ణార్జున విజయం. ఈ చిత్రం 1996లో విడుదలైంది. దర్శకత్వం సంగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 68 పెద్దన్నయ్య రిలీజ్ 1997, దర్శకత్వం శరత్. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. నెంబర్ 69 ముద్దుల మొగుడు రిలీజ్ 1997, దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నెంబర్ 70 దేవుడు రిలీజ్ 1997, దర్శకత్వం రవిరాజా పినిశెట్టి. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 71 రానా రిలీజ్ 1998, దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 72 పవిత్ర ప్రేమ రిలీజ్ 1998, దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 73 సమరసింహారెడ్డి రిలీజ్ 1999, దర్శకత్వం బి గోపాల్. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయింది. నంబర్ 74 సుల్తాన్ రిలీజ్ 1999, దర్శకత్వం శరత్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 75 కృష్ణబాబు రిలీజ్ 1999, దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 76 వంశోద్ధారకుడు రిలీజ్ 2000, దర్శకత్వం శరత్. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలిపోయినది. నంబర్ 77 గొప్పింటి అల్లుడు. ఈ చిత్రం రిలీజ్ 2000, దర్శకత్వం ఈవీవి సత్యనారాయణ. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 78 నరసింహనాయుడు రిలీజ్ 2001, దర్శకత్వం బి గోపాల్. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయింది. నంబర్ 79 భలేవాడివి బాసు రిలీజ్ 2001, దర్శకత్వం పిఏ అరుణప్రసాద్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 80 సీమసింహం రిలీజ్ 2002, దర్శకత్వం జి రామ్ ప్రసాద్. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 81 చెన్నకేశవరెడ్డి రిలీజ్ 2002, దర్శకత్వం వివి వినాయక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడింది. నంబర్ 82 పలనాటి బ్రహ్మనాయుడు రిలీజ్ 2003, దర్శకత్వం బి గోపాల్. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది. నంబర్ 83 లక్ష్మీ నరసింహ రిలీజ్ 2004, దర్శకత్వం జయంత్ సి పరంజీ. ఈ చిత్రం హిట్ అయింది. నంబర్ 84 విజయేంద్ర వర్మ రిలీజ్ 2004, దర్శకత్వం స్వర్ణ సుబ్బారావు. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 85 అల్లరి పిడుగు రిలీజ్
2005, దర్శకత్వం జయంత్ సి పరంజీ. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 86 వీరభద్ర, రిలీజ్ 2006, దర్శకత్వం ఏఎస్ రవికుమార్. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 87 మహారథి, రిలీజ్ 2007, దర్శకత్వం పి వాసు. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. నెంబర్ 88 ఒక్క మగాడు, రిలీజ్ 2008, దర్శకత్వం వైవిఎస్ చౌదరి. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలింది. నెంబర్ 89 పాండురంగడు, రిలీజ్ 2008, దర్శకత్వం కె రాఘవేంద్రరావు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 90 మిత్రుడు, రిలీజ్ 2009, దర్శకత్వం ఏ మహదేవ్. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 91 సింహ, రిలీజ్ 2010, దర్శకత్వం బోయపాటి శ్రీను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 92 పరమవీర చక్ర, రిలీజ్ 2011, దర్శకత్వం దాసరి నారాయణరావు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 93 శ్రీరామరాజ్యం, రిలీజ్ 2011, దర్శకత్వం బాపు. ఈ చిత్రం బిలో యావరేజ్గా ఆడింది. నెంబర్ 94 అధినాయకుడు, రిలీజ్ 2012, దర్శకత్వం పరుచూరి మురళి. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 95 ఊ కొడతారా ఉలిక్కి పడతారా, రిలీజ్ 2012, దర్శకత్వం పరుచూరి మురళి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 96 శ్రీమన్నారాయణ, రిలీజ్ 2012, దర్శకత్వం రవికుమార్ చావలి. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 97 లెజెండ్, రిలీజ్ 2014, దర్శకత్వం బోయపాటి శ్రీను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 98 లయన్, రిలీజ్ 2015, దర్శకత్వం సత్యదేవ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 99 డిక్టేటర్, రిలీజ్ 2016, దర్శకత్వం శ్రీనివాస్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 100 గౌతమిపుత్ర శాతకర్ణి, రిలీజ్ 2017, దర్శకత్వం క్రిష్ జాగర్లమూడి. ఈ చిత్రం హిట్ అయింది. నంబర్ 101 పైసా వసూల్, రిలీజ్ 2017, దర్శకత్వం పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. నంబర్ 102 జయసింహ, రిలీజ్ 2018, దర్శకత్వం కెఎస్ రవికుమార్. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్గా నిలిచింది. నంబర్ 103 ఎన్టీఆర్ కథానాయకుడు, రిలీజ్ 2019, దర్శకత్వం క్రిష్ జాగర్లమూడి. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 104 ఎన్టీఆర్ మహానాయకుడు, రిలీజ్ 2019, దర్శకత్వం క్రిష్ జాగర్లమూడి. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 105 రోలర్, రిలీజ్ 2019, దర్శకత్వం కెఎస్ రవికుమార్. ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 106 అఖండ, రిలీజ్ 2021, దర్శకత్వం బోయపాటి శ్రీను. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. నంబర్ 107 వీరసింహారెడ్డి, రిలీజ్ 2023, దర్శకత్వం గోపీచంద్ మలినేని. ఈ చిత్రం హిట్గా నిలిచింది. నంబర్ 108 భగవంత్ కేసరి, రిలీజ్ 2023, దర్శకత్వం అనిల్ రావిపూడి. ఈ చిత్రం అబవ్ యావరేజ్గా నిలిచింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.